హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్టార్టెక్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే బ్లింకిట్ సర్వీసెస్ నుండి అనమాట. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి బ్లింకిట్ సర్వీసెస్ అంట. సో బ్లింకిట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు అక్కడ నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బర్త్ ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే 2 to 2.25 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్కి 20,000 పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ రిమోట్ పొజిషన్ అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి లక్నో లొకేషన్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 1 day ఎగో అయితే రిలీజ్ చేస్తారనమాట. 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోండి. మోర్ దెన్ 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ త్రూ కాల్స్, చాట్ అండ్ అలాగే ఈమెయిల్స్ ద్వారా మీరు బ్లింకిట్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళ యొక్క క్వైరీస్ని మీరు కాల్స్ ద్వారా లేదంటే చాటింగ్ ద్వారా, మెసేజెస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వాళ్ళ క్వైరీస్ని హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై రిజాల్వింగ్ ఇష్యూ ఎఫిషియెంట్లీ అండ్ అలాగే ప్రొఫెషనల్లీ. సో ఇక్కడ చూడొచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ యొక్క ఇష్యూస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మేనేజ్ ఆర్డర్ రిలేటెడ్ కన్సర్న్స్ లైక్ డెలివరీ డిలేస్, రీఫండ్, రీప్లేస్మెంట్స్ అనమాట. సో ఇక బ్లింకిట్ సర్వీసెస్ అంటే గ్రాసరీస్ ఇవన్నీ బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. బుక్ చేసుకోవడం కానీ, కస్టమర్స్ వచ్చి తీసుకోవడం కానీ ఇలా జరుగుతుంటుంది కదా. సో దానికి సంబంధించి డెలివరీ, ఆ యొక్క ప్రోడక్ట్స్ని డెలివరీ చేయడం డిలే అయినా సరే, లేదంటే రీఫండ్స్ చేయడం. సో వీటికి సంబంధించి మొత్తం దీనికి ఈ యొక్క కన్సర్న్కి రిలేటెడ్గా, ఆర్డర్ రిలేటెడ్గా మీరు మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. రీఫండ్స్, డెలివరీకి సంబంధించి మొత్తం కూడా మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మెయింటైన్ యాక్యురేట్ కాల్ లాగ్స్ అలాగే కేస్ అప్డేట్ వైల్ ఆథరింగ్ టు క్వాలిటీ అండ్ అలాగే ప్రొడక్టివిటీ స్టాండర్డ్స్ అనమాట. కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ కమ్యూనికేషన్స్ అండ్ అలాగే ఇష్యూ రిజల్యూషన్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, మీకు ఇంగ్లీషు అలాగే హిందీ, ఇంగ్లీష్ వచ్చినా ఓకే అనమాట. సో ఈ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ, స్పోకెన్ అండ్ బ్రిటన్ అనమాట. సో చదవడం అండ్ అలాగే మాట్లాడడం, రాయడం వస్తే సరిపోతుంది అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గ్రాడ్యుయేట్లో మీరు ఎనీ స్ట్రీమ్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అనమాట. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మస్ట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, మినిమం 8 GB ర్యామ్ అండ్ అలాగే విండోస్ 10 ఉండాలి. సో ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. సో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి వైఫై కనెక్షన్ ఇది మ్యాండేటరీ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ విత్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. 9 hours వర్కింగ్ ఇంక్లూడింగ్ 8 ప్రొడక్టివ్ అవర్స్ అండ్ అలాగే 1 hour బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. 9 hours వర్క్లో మీకు 8 hours వర్క్ ఉంటుంది, 1 hour బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ 6 days వర్కింగ్లో 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రొవైడెడ్, సర్టిఫికేషన్ రిక్వైర్డ్ పోస్ట్ ట్రైనింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ ఎవల్యూషన్ ఉంటుంది, L1 ఆపరేషన్ ఎవల్యూషన్, L2 ఆపరేషన్ ఎవల్యూషన్ రౌండ్. సో నెక్స్ట్ వచ్చేసి అంబిషన్ టెస్ట్, క్లయింట్ ఎవల్యూషన్ అనమాట. సో ఇలా 5 rounds అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ రౌండ్స్ కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 17 to 20,000 CTC పర్ మంత్. సో మీకు 20,000 పర్ మంత్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుంది, అలాగే ఫ్రెషర్స్కి ఒక విధంగా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి వర్క్ మోడ్ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం పర్మనెంట్, రోల్ కేటగిరీ కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.
సో వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsinfo.com మీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో గ్రీన్ కలర్, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో లాగిన్ టు అప్లై అని ఉంది చూడండి. ఇంతకుముందే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ నౌకరీ ప్రొఫైల్లో సో మీ యొక్క జాబ్ డీటెయిల్స్, సో అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ అందులో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వాళ్ళకి సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.